కాబట్టి విశ్వాసం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. సో మా యొక్క చిన్న బాబుకి ఏమంటే ఇప్పటికో 10 సార్లు 12 సార్లు మనకి ఫిట్స్ వచ్చేటది. డాక్టర్లు ఏం చెప్పిందంటే ఈ యొక్క ఫిట్స్ అనేది తరతరాలుగా కూడా వస్తూ ఉంటుంది. ఒకవేళ నాకు లేకపోతే నా భార్యకు చిన్న ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చింది, లేకపోతే నా యొక్క తండ్రికి, లేకపోతే నా యొక్క తాతకు, మా వెనకాల తరంలో అట్లా వెనక్కి అంటే ఎవరికో ఒకరికి ఇట్లా ఉంటుంటుంది. అందుకే ఇప్పుడు వీరికి వచ్చినాయి, ఆ జీన్సే వీరికి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మీ వీడియో కానీ కూడా ఇట్లా తరతరాలుగా కూడా ఫిట్స్ వస్తుంది అని. నేను డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే ఆ మాట నేను నమ్మను. ఏం సార్, నేను డాక్టర్లు ఏం చెప్పినా ఆ మాట నేను నమ్మ. తరతరాలుగా ఫిట్స్ వస్తుంది, తరతరాలుగా అంటే వంశపారంపర్యంగా కొన్ని రోగాలు అట్లా వస్తాయి. వంశపారంపర్యంగా షుగర్ వస్తుంది, మీకు తెలుసా? వంశపారంపర్యంగా షుగర్ వస్తుంది. మా నాయనకు షుగర్ ఉంటే నాకు కూడా షుగర్ వస్తుంది, మా తాతకు షుగర్ ఉంటే మా నాయనకు షుగర్ వస్తుంది, మా నాయనకు షుగర్ ఉంటే నాకు షుగర్ వస్తుంది, నాకు షుగర్ ఉంటే నా కొడుకు షుగర్ వస్తుంది. షుగర్ రోగం వంశపారంపర్యంగా కొన్ని రోగాలు వస్తాయి. నేను డాక్టర్కి చెప్పిన నేను ఆ మాట నమ్మనండి. వంశపారంపర్యంగా కొన్ని రోగాలు అట్లా వస్తాయంటే నేను నమ్మ. ఎందుకు నేను నమ్మను అని అంటే ఎవడైనా క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నేను క్రీస్తు యేసు నందు ఉన్నాను. నేను ఎవరిని? పాతవన్నీ దేవుడి వాక్యాన్ని ఉన్నట్టు నమ్మాలండి. నేను క్రీస్తు యేసు నందు ఉన్నాను, నన్ను నూతన సృష్టిగా చేశాడు. నూతన సృష్టి, సృష్టి కొత్త సృష్టి అండి. పాతవన్నీ పోయినాయి. నా భార్య కూడా క్రీస్తు యేసు నందు ఉన్నది, ఆమె కూడా దేవుడు నూతన సృష్టి చేసినాడు, ఆమె కూడా పాత అయింది. అమ్మ దగ్గర వంశపారంపర్యంగా అడిగి వచ్చింది. నేను నమ్మని చెప్పాను, నేను నమ్మ, అవన్నీ నమ్మ. వంశపారంపర్యంగా కొన్ని వ్యాధులు అట్లా కంటిన్యూ అవుతాయంటే నేను అస్సలు నమ్మ. నేను సృష్టికర్త నమ్ముతున్నాను, ఈ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను. సో కాబట్టి ఏమి అంటే ఆ చెప్పిన తర్వాత డాక్టర్ తర్వాత వేరే మాట్లాడారు. కొద్దిమంది పిల్లలు ఎట్లుంటారంటే వాళ్ళు హైపర్ యాక్టివ్, అంటే వాళ్ళ లోపల చురుకుదనం ఎక్కువ ఉంటుందండి. హైపర్ యాక్టివ్ అంటారు వాళ్ళు. చురుకుదనం అనేది ఎక్కువ ఉంటుంది. అట్లా హైపర్ యాక్టివ్ని బట్టి బ్రెయిన్లో కదలికలు వచ్చి పిల్లలకు ఫిట్స్ వస్తాయి. ఈ మాట నేను నమ్ముతాను. మా పిల్లలు హైపర్ యాక్టివ్. సో కాబట్టి ఎందుకు చెప్తున్నాము అంటే విశ్వాసం. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ఉన్నదున్నట్టు నమ్మాలా. నేను క్రీస్తు యేసు నందు ఉన్నాను, నేను నూతన సృష్టి, నా జీవితంలో పాతవన్నీ దేవుడు కొట్టేశాడు, పాతవన్నీ గతించను ఉంది. ఇంకా వంశపారంపర్యంగా అవే రోగాలు కంటిన్యూ అవుతాయంటే నేను మాత్రం. సో కాబట్టి ఎటువంటి విశ్వాసం నువ్వు నేను కలిగి ఉన్నాము. సో సందేహము లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటని మనము నమ్మడం. ఒకటి చూసినాము చాలా గొప్ప విశ్వాసం, రెండవది చూసినాము గొప్ప విశ్వాసం, దాని తర్వాత ఆత్మగింజంత విశ్వాసం, దాని తర్వాత ఏమి అంటే ఇప్పుడు చూసినాము సందేహం లేని విశ్వాసం. ఇప్పుడు చూడండి 6:30 మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనంలో ఒక రకమైన విశ్వాసం ఉంది చూడండి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఈలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయము కదా. అల్ప విశ్వాసం. చూడండి 8వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను. 8వ అధ్యాయము 26వ వచనం మత్తయి సువార్త. అన్ని వచనాలు మత్తయి సువార్తలోనే ఉన్నాయి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. చూడండి 14:31 మత్తయి సువార్త. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఇంకో మాట చూడండి. దాని తర్వాత 16వ అధ్యాయము 8వ వచనం.
మత్తయి వార్త. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడ్డని వారితో చెప్పారు. కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొక్క రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు. 17వ అధ్యాయము 20వ వచనం. రాసుకునే వాళ్ళు మీరు తొందరగా రాసుకోండి, ముందు రాసుకోండి, తర్వాత వాక్యం చదువుతాం. 17వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే, మనం ఇందాక చదివిన మీ అల్ప విశ్వాసము చేతనే. సో ఈ అల్ప విశ్వాసం ఎవరికి ఉంది అంటే శిష్యులకే ఉంది. అందుకే చదివించండి. ఈ అల్ప విశ్వాసం ఎవరికి ఉంది? శిష్యులకే. 24 గంటలు యేసుతోనే ఉన్నారు. 24 గంటలు యేసునే వెంబడిస్తున్నారు. ఆయన చేసే అద్భుతాలన్నీ కళ్ళారా చూస్తున్నారు. ఆయన మాటలు చెవులారా వింటున్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినారు. అయినా సరే వాళ్ళ లోపల గొప్ప విశ్వాసం లేదు. ఇంత గొప్ప విశ్వాసం లేదు. ఏ గొప్ప విశ్వాసం లేదు. అల్ప విశ్వాసులారా అంటున్నాడు దేవుడు వాళ్ళని. అల్ప విశ్వాసం ఎక్కడో ఒక్క మూలకు ఉన్నది అంతే. కొంచెం శ్రమ వచ్చిందంటే ఆ విశ్వాసం కూడా పోదు. అల్ప విశ్వాసులారా అనే మాట మనం చూస్తాం. కాబట్టి శిష్యులకే అల్ప విశ్వాసం ఉంది అంటే ఇక నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటంటే, సో యెహోషువ చాలా గొప్ప అద్భుత కార్యాలు చేసినాడు ఆ యొక్క యెహోషువ గ్రంథంలో. ఆ యెహోషువ మాత్రం ఎంత గొప్ప విశ్వాసం అంటే యెహోషువది. అసలు ఆ దేవుడు కనబడడం కూడా కనబడట్లేదు. ఆయన చేతులు కనబడట్లేవు, కాళ్ళు కనబడట్లేదు, పుట్టి స్వరం మాత్రమే వినపడుతుంది. దేవుడు మేఘంలో వస్తున్నాడు, ఆ మేఘంలో ఉండి వాళ్ళ యెహోషువతో మాట్లాడుతున్నాడు అంటే ఆ స్వరం మాత్రమే వినపడాలి. ఆ ఒక్క స్వరాన్ని విని, ఆ ఒక్క స్వరాన్ని బట్టి యెహోషువ పూర్తిగా విశ్వాసం అనేది ఉంచినాడు. కాబట్టి మనం కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం పూర్తిగా హృదయపూర్వకంగా విశ్వాసం వస్తే చాలా అద్భుతంగా నేను ఇంతకు ముందు చెప్పినాను, మరలా చెప్తున్నాను. పోయిన సంవత్సరం నా వ్యక్తిగత వాగ్దానం ఆదికాండము 13వ అధ్యాయం 15వ వచనం ఏమి అంటే, నీవు చూచుచున్న ఈ దేశంలో నీకును నీ సంతానములకు సదాకాలము ఇచ్చను. లాస్ట్ ఇయర్ నా పర్సనల్ ప్రామిస్. ఆ వాగ్దానం చదువుగానే చాలా సంతోషమైంది. నేను చూసే పరలోక దేశాన్ని నా తర్వాత నా పిల్లలకు కూడా దేవుడు ఇస్తాడు. నేను నమ్మితే జరుగుతుంది, నమ్మకపోతే నా పిల్లలు అయిపోయి నేను కూడా పరలోక రాజ్యం ఉన్నది, నరకం అనేది ఉన్నది. గాడ్ ఈజ్ రియల్, జీసస్ ఈజ్ రియల్, జీసస్ ఈజ్ లివింగ్. సో వీ హ్యావ్ ఎ లివింగ్ ఫెయిత్. మనకు ఉన్న విశ్వాసం ఏంటి అంటే జీవం గల విశ్వాసము. జీవం గల దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మన విశ్వాసము జీవం గల విశ్వాసము. చనిపోయిన దేవుళ్ళని నమ్ముకుంటే చనిపోయిన విశ్వాసం. చనిపోయిన దేవుళ్ళు ఎట్లా చూడరు, మాట్లాడరు, మలతరు, వాళ్ళు పనిచేయరు, వాళ్ళ చేతులతో సహాయం చేయరు, వాళ్ళు నడవరు, మనల్ని నడిపారు. మనం బ్రతికున్న దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మన విశ్వాసం కూడా లివింగ్ ఫెయిత్. అవర్ ఫెయిత్ ఈజ్ కాల్డ్ లివింగ్ ఫెయిత్. మా బాబు విషయంలో, మా చిన్న బాబు విషయంలో యెషయా గ్రంథము 41:12 2 సంవత్సరాల క్రితం వారి వాగ్దానం, నీతో కలహించు వారిని నీవు వెతకెదవు కానీ వారిని కనుగొనలేకపోయేదవు. నీతో కలహించు వారితో నేను కనుగొంటాను, వారిని మాయం చేస్తాను అని ఉంటుంది. 41:12 చూడండి. యెషయా 41:12. దేవుడి వాక్యాన్ని ఉన్నమాట నమ్మాలండి. 41వ అధ్యాయము 12వ వచనం యెషయా చదువుకొని ముగించేస్తాను. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధం చేయు మాయమైపోదులు, అభావులగుదురు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదులు, అభావులగుదురు అనేది ఆ వాగ్దానం మీద ఉన్నది. మా చిన్న బాబు వాగ్దానం మీద 12 సార్లు వానికి ఫిక్స్ వచ్చింది. నీతో యుద్ధం చేసేవాళ్ళు అభావులవుతారు, నీకు కనబడిన వాళ్ళు నీకు కనబడకుండా చేసేస్తారు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయింది ఆ వాగ్దానం వచ్చి మనకి. ఆ 3 సంవత్సరాల నుంచి మనకి ఇప్పటికీ కూడా ఆ ఫిక్స్ అనేది రాలేదా? దేవుని వాక్యాన్ని ఉన్నది మనం నమ్మితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. వాడిని స్కూల్లో జాయిన్ చేసినాము, వాడికి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాము, అన్నీ ఇప్పిస్తున్నాము. సో కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఐ హ్యావ్?
ఎటువంటి విశ్వాసం నేను కలిగి ఉన్నాను? శతాధిపతిలాగా గొప్ప సో గ్రేట్ ఫేత్, ఇంత గొప్ప విశ్వాసం ఉందా? లేకపోతే ఆ కానాను స్త్రీలాగా గొప్ప విశ్వాసం ఉందా? లేకపోతే శిష్యులలాగా అల్ప విశ్వాసం? లేకపోతే విశ్వాసం అసలే లేదు, విశ్వాసం లేని మూర్ఖతనకు వాడాలా? మనం విశ్వాసం ఇస్తే దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు ఈ యొక్క దేవుడు చేస్తాడు. సో ఆ సంగతి ఆల్రెడీ యెహోషువ విషయంలో జరిగింది, నెరవేర్చబడ్డది. ఆ యెహోషువ గ్రంథం మనం చదివితే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు యెహోషువకు ఎటువంటి విశ్వాసం ఉందో సార్?